నమస్తే అండి అందరికీ. అర్జున్ ఆర్యన్ మాట్లాడుతున్నా. మా మూవీ వచ్చేసి క్రైమ్ రీల్. మా డైరెక్టర్ నేమ్ వచ్చేసి సంజన గారు. మీ అందరికి తెలుసు, బిగ్ బాస్ 2లో వచ్చింది. అండ్ ఈజ్ ద డైరెక్టర్, ఈజ్ ద ప్రొడ్యూసర్. అండ్ ప్రతి ఒక్కరు ఈ జనరేషన్లో ఉన్న యూత్, ప్రతి పర్సన్ ఈ మూవీ చూడాలి. ఎందుకు చూడాలి అని అంటున్నా అంటే, సోషల్ మీడియాలో ఎక్కువ యూత్ అనేది ఎలా చెడిపోతున్నారు ఏంటి అని సంజన గారు చాలా కళ్ళకు కట్టినట్టు చూపించింది. అండ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ మీద కూడా మూవీలో కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది. మీరందరూ చూసి మీ అందరు సపోర్ట్ మాకు కావాలి. క్రైమ్ రీల్ టీమ్కి మీరందరూ డెఫినెట్గా ఈ మూవీ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్ నాకు కావాలి, అలానే మా టీం అందరికి కావాలి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్, క్రైమ్ రీల్ మూవీ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ చాలా మంచి మూవీ అండి. ఎందుకంటే ఈ రోజులో యువత ఎక్కువగా రీల్స్ చేస్తూ ఉండడం కానీ, అండ్ తర్వాత తల్లిదండ్రి చెప్పినట్టు వినకుండా రీల్స్ మోజులో పడి సినిమాల మీద పిచ్చితో బయటకు వచ్చిన తర్వాత సమాజం చేతిలో ఎలా మోసపోతున్నారు. ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒంటరిగా దొరికితే సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మూవీ చూడండి. ఒక మంచి మెసేజ్ అంటే ఖచ్చితంగా యువత అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతారు. భయ్యా సినిమా ఏడిపించేసాడు భయ్యా. నిజంగా క్రైమ్ వేరే లెవెల్ మూవీ అన్న. నిజంగా ఏడుపు వచ్చేసింది అలా. నిజంగా నాకైతే ఎట్లాంటి సినిమా భయ్, ఇట్లాంటి సినిమా తీసి నిజం చెప్తున్నా. ఈ సినిమా కానీ పెద్ద హీరో తీసుంటే మాత్రం మరో టెంపర్ చేస్తే భయ్యా. నిజంగా అంత బాగుంది భయ్యా సినిమా. నిజంగా హీరో చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయికి దండం పెట్టి అడుగుతున్నా, దయచేసి మీరు ఫేమస్ అవ్వడం కోసం, మీకు లైక్ రావడం కోసం, మీకు వ్యూస్ రావడం కోసం ఈ రీల్స్ ఏదో చేయకండి దయచేసి. మంచి ఓరియంటెడ్ మూవీ అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్ అన్న నిజంగా ఏడిపించేస్తారు భయ్యా. నిజంగా డైరెక్టర్కి యాక్సెప్ట్ చెప్పాలని నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఎక్కడో ఊరు నుంచి వచ్చి నిజంగా సినిమా యాక్టర్ కావాలి, హీరోయిన్ కావాలని చాలా మంది అమ్మాయిలు కష్టపడుతున్నారు. నిజంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా మేరా భారత్ మాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సి ఉంటుంది. నిజంగా దిశ మూవీ గుర్తొచ్చింది నాకు. నిజంగా అమ్మాయి పైన రేపు చేస్తుంటే ఒక్కొక్క నా కొడుకు నిజంగా వాయివర్సలు లేకుండా, చెల్లెలు లేకుండా నిజంగా ప్రతి ఒక్కటి నిజంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఇట్లా నిజంగా చెప్తున్నా, ఒక మంచి మూవీ అండి. నిజంగా ప్రతి ఒక్క ఇట్లాంటి సినిమా ప్రతి ఒక్క హీరో నిజంగా ఇదే సినిమా చెప్తాను. నిజంగా మా మనస్ఫూర్తి చెప్తున్నా, ఇదే సినిమా ఒక పెద్ద హీరో తీసి ఉంటే 100% నిజంగా రికాల్ బద్దలు ఉంటుంది అన్న. ప్రతి ఒక్క చిన్న పెద్ద ప్రతి ఒక్కరు సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా సినిమాలో మెయిన్ అభియాన్ చాలా మంచి యాక్ట్ చేశాడు. సో నిజంగా నా హీరో తన లైక్ పోలీసుగా చేసిందన్న నేడం కిరణ్ బేడ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఓ మాస్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచిది. మూవీ అయితే ఒక మంచి మెసేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా అమ్మాయిలు రీల్స్ చేయడం ఇట్లా చేయొద్దు, కొంచెం వేరే కాల్స్ వస్తే అటాక్ట్ కావద్దు అంటే స్కామ్లో పడకుండా అది బాగుంది, మెసేజ్ ఇచ్చింది. మంచి మూవీ, సూపర్, గుడ్ మెసేజ్, బాగుంది మూవీ అయితే, సూపర్ నైస్. లాస్ట్కి ఇన్ఫర్మేషన్ బాగుంది, ఒక సాంగ్ ఉంది, అది కూడా చాలా మంచిగా తీసి. హీరో లుక్స్ మాత్రం సూపర్, సాంగ్లో మాత్రం హైలైట్ ఉండు. బ్యాస్ లేడీ మేడం క్యారెక్టరు న్యాచురల్గా చేసింది, నీట్గా చేసింది. ప్రొడ్యూస్ స్టోర్ అయినా చాలా మంచిగా నీట్గా చేశారు. బాగుందండి, చాలా బాగుంది, సూపర్. క్లైమాక్స్ అదిరిపోయింది. లేడీ పోలీస్ ఆఫీసర్ అయితే బాగా చేస్తారు. సినిమా చాలా బాగుందండి. క్రైమ్ రీల్ అనేది డైరెక్టర్ సంజన గారు చాలా బాగా తీశారు. ఇది ప్రతి ఒక్కటి చూడవలసిన మూవీ అన్నమాట. ఇది ప్రతి ఒక్కటి చూడండి, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. బాగుందమ్మా, బాగుంది, మంచి మెసేజ్ ఉంది. ఏం చెప్తారు ఈ తరం అమ్మాయిలకి? ఇది కరెక్ట్ మెసేజ్ తీసుకోవాలి. వాళ్ళు కూడా మన గురించి ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలో రెస్పాన్సిబిలిటీ వాళ్ళది తీసుకోవాలి, తల్లిదండ్రులని ఇదవ్వకుండా. అదే పేరెంట్స్ కూడా ఇవ్వకూడదు అసలు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండాలి వాళ్ళని. అండి చాలా బాగుంది, ఒక మంచి మెసేజ్ ఇచ్చిర్రు. అంటే ఎవరు మెసేజ్ అంటే రీల్స్ వల్ల పాడైపోతున్నారు అనే విషయం బాగుంది, చాలా బాగుంది అండి. సినిమా అనేది చాలా బాగుంది. క్రైమ్ రీల్స్ అనేది చాలా బాగుంది మూవీ. ఈ ప్రస్తుతానికి నడుస్తున్న రీల్స్ వల్ల జరిగే మెయిన్గా అమ్మాయిలు ఏదైతే ట్రాప్లో పడి ఎక్కువ రీల్స్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేసి డైరెక్టర్ చాలా బాగా తీసినారు. మ్యూజిక్ కూడా, ఎక్స్పెషల్లీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమా అనేది అందరూ చూడదగ్గ నా మూవీ. ప్రస్తుతానికి ఉన్న ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. అందరికీ హాయ్. నాకు తెలిసి నేను 100% ఇచ్చా అనుకుంటున్నా. అందరూ తప్పకుండా మా మూవీ మళ్ళొకసారి చూడండి. అండ్ మెసేజ్ హాయ్, ఇట్స్ అంజలి.
ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ నేను చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్. థ్యాంక్స్ సో మచ్ సంజన గారికి, శ్రీ చౌదరి గారు, థ్యాంక్స్ సో మచ్. మంచి క్యారెక్టర్. ఈ మూవీ మనం అంత అమ్మాయి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది. ప్లీజ్ మీ అందరూ చూసి మాకు మీ రివ్యూస్ ఇవ్వండి ప్లీజ్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఎప్పుడుగా ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. నేను బేసిక్గా కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ నాలో ఇలా ఈ రోల్ ఉందా, ఇలాంటి క్యారెక్టర్ చేయగలుగుతా అని చెప్పి నన్ను అమ్మి ఇచ్చిన ఆఫర్ ఇచ్చిన సిరీస్ వాళ్ళకి ఇచ్చారు హీరోయిన్ గారు. డైరెక్ట్గా నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్స్ సో మచ్. హాయ్ అండి, మీ అందరికీ నమస్కారం. నా పేరు హాసిని. సో ఈ మూవీలో నేను ఒక చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశాను. హీరోయిన్కి ఫ్రెండ్ అంటారు కానీ కాదు, లైక్ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఈ సినిమాలో థీమ్ ఏంటిదంటే ప్రేక్షకులు అందరికీ ఒక చిన్న మెసేజ్ కాదు, చాలా పెద్ద మెసేజ్. అండ్ ఈ సొసైటీలో చాలామంది ఫోన్స్కి అడిక్ట్ అవుతారు, రీల్స్ వేస్తారు, పేరెంట్స్తో అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళడము. సో దానివల్ల మన మైండ్ సెట్ అనేది ఒకే విధంగా ఉండకుండా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక లేడీ లైఫ్ కూడా అంతే అన్నమాట. సో ఈ రీల్స్ ద్వారా తను ఎలా తన జర్నీ ప్రాసెస్ అయ్యి తను ఎలా ఎండ్ అయింది. సో సొసైటీలో ఎవరు రీల్స్కి అడిక్ట్ అవ్వకుండా దే హ్యాస్ టు ఫాలో Instagram everything, but that is a part of the life, that is not the complete life అన్నమాట. సో దట్ ఈస్ అ మెసేజ్ వీ హ్యావ్ గివెన్. ప్లీజ్ డూ వాచ్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ సంజన మేడంకి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఆడియన్స్లో చూసిన నిజంగా సినిమా అమేజింగ్, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అమేజింగ్, చాలా చాలా బాగుంది. ప్లీజ్ వన్స్ థియేటర్కి వచ్చి మీరు అందరూ వాచ్ చేస్తే మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినట్టు ఉంటారు. ఇందులో నా క్యారెక్టర్ గుప్తా చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అందరూ కూడా. విత్ ఫ్యామిలీ, మెయిన్ వల్గారిటీ ఏమి ఉండదు. ఫ్యామిలీతో వచ్చి యూత్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా థియేటర్లో ఎంతమంది జనాలు ఉన్నారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ప్లీజ్ మీరు థియేటర్కి రండి. క్రైమ్ రీల్ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. మస్తు మామూలు చాలా బాగుందండి. ఎందుకంటే సంజన బిగ్ బాస్ నుంచి మనకు అందరికీ తెలుసు. తనలో ఉన్న ఇంకొక కోణంలో, ఎందుకంటే తనే హోల్ అండ్ సోల్గా ఇది ఆల్రౌండర్ అయితే ఈ మూవీ అయితే చేయడం జరిగింది, క్రైమ్ రీలు. అండ్ ఇందులో ప్రజెంట్ లైక్స్ కోసం, షేర్ కోసము ఏదో ఇవన్నీ చాలా చేస్తున్నారు లేడీస్. ఆ చేసే విధానంలో ఎలా ఉంటుంది అనేది తన లేడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందులో తన సిస్టర్నే హీరోయిన్గా చేసి అంత మంచి కల్ట్ మూవీని చేయడం మాత్రం తనకున్న ప్యాషన్నే తెలియజేస్తుంది. ఎందుకంటే హీరోయిన్గా తను చేసిన విధానాలు, ఎందుకంటే తను రేప్ చేయడము అవన్నీ కూడా మనం అనుకుంటే మర్డర్ అనుకుంటే కనుక అవన్నీ చేసిన విధానం, తను యాజ్ ఎ డైరెక్టర్ పోస్ట్లో ఉండి కూడా చేపించిన విధానం చూస్తే తనకున్న గట్స్ను ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ మూవీ వాచ్ చేయండి థియేటర్. థ్యాంక్ యూ. Hi, first of all I would like to congratulate the whole team అనమాట. క్రైమ్ రీల్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో కంగ్రాచులేషన్స్ సంజన, ఫస్ట్ టైం డైరెక్షన్లో చేసింది, చాలా బాగా చేసింది. యూ డోంట్ ఫీల్ లైక్ ఏ ఫస్ట్ టైం, అంత ప్రొఫెషనల్గా చేశారు. అండ్ సిరి, వెరీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం తను హీరోయిన్గా యాక్ట్ చేసింది ఈ ఫిల్మ్లో. కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. మూవీ చాలా బాగుందండి. ఎస్పెషలీ గర్ల్స్ పేరెంట్స్ ఆల్సో మీరు చూడవలసిన మూవీ. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉందన్నమాట. సో గర్ల్స్కి చాలా యూ కెన్ ఫీల్ ద పెయిన్ అనమాట. చూడండి ఒకసారి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మూవీ గురించి చెప్పడానికి లేదు ఇక్కడ, బికాజ్ యూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.